అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై చాకల ఐలమ్మ, జై చాకల ఐలమ్మ. तो अब हम सीतापुर से వీరనారి చాకల ఐలమ్మ గారు ఆ రోజు భూమి కొరకు, భుక్తి కొరకు, మనందరి స్వేచ్ఛ కొరకు వారు చేసినటువంటి కృషి అంతో ఇంతో కాదు. తెలంగాణ సమాజంలోనే వారి యొక్క పేరు, వారు సంపాదించినటువంటి పేరు చాలా గొప్పది. ఎందుకంటే వారు అందరి కొరకు, ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో తెలంగాణలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదైతే ఈ భూమి హక్కు అందరికీ దక్కాలని చెప్పేసి చదువులో కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ప్రతి దానికి కూడా ఒక పోరాట స్ఫూర్తిగా తీసుకొని పోరాటాన్ని సాధించి అందరి మన యొక్క విజయాన్ని సాధించినటువంటి వీరనారి చాకల ఐలమ్మ గారు. కాబట్టి వారి యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళ యొక్క సమాజంలో ఎక్కడ ఉన్నా కానీ అందరూ వాళ్ళ యొక్క దోబిఘాట్ల కొరకు నిర్మాణం చేసి ఎక్కడెక్కడ లేకుండా ఇంత ముందుకు గుర్తింపు ఉండకపోతుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక గుర్తింపు వచ్చింది. అందరికీ తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే వీరులు ఉన్నారో, పోరాట యోధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రను తిరగరాసిండు కేసీఆర్ గారు. జై చాకల ఐలమ్మ, జై చాకల ఐలమ్మ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.